హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం శ్రీ మాత్రే నమః. నేను ఈరోజు వీడియోలో అయితే బొర్రమామ పండగ అవుతుందన్నమాట అగ్నంపూడిలో. ఈ పండగ అయితే 5 రోజుల పాటు జరుగుతుందన్నమాట. లక్షవారం స్టార్ట్ అయ్యి మంగళవారంతో ఎండ్ అవుతుందన్నమాట. లక్షవారం అందరూ వాటర్ పోస్తారనమాట. అమ్మవారు గుడి దగ్గర నుంచి వేరే ఇంట్లోకి ఉంటారనమాట అమ్మవారు. ఊర్లోకి రావడం అంటారు, పుట్ట బంగార మహోత్సవం అంటారు. దాని గురించి అయితే డీటెయిల్స్ ఏమీ నాకు తెలీదు. నేనైతే కనుక్కుంటున్నాను, ఇద్దరు ముగ్గురిని అయితే అడిగాను. వాళ్ళైతే డీటెయిల్స్ అయితే పంపిస్తానని అన్నారు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. అసలు అమ్మవారు వాటర్ ఎక్కడ వేయడం ఉండదు కదా, వాటర్ ఎందుకు వేస్తారు, అలాగా అమ్మవారు ఊర్లోకి ఎందుకు వస్తారు, అలాంటివన్నీ అసలు అమ్మవారు ఎలా పుట్టారు అంటే స్వయంభూ అనమాట. అమ్మవారికి కూడా కనక మహాలక్ష్మి అమ్మవారిలాగా పైన టాపు స్లాబ్ అది ఉండదన్నమాట, చెట్టు దగ్గర ఉంటారనమాట. అలాగా ఎందుకు వెయ్యనివ్వలేదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కానీ వెయ్యనివ్వలేదన్న అమ్మవారు, అలా అన్నట్టు. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి రూట్ ఎలాగా అనేది చూపిస్తున్నాను అనమాట. వేప చెట్టు జంక్షన్ అని అందరికీ తెలిసే ఉంటుంది, గూగుల్లో కొట్టినా వస్తుంది అనమాట. ఆగనంపూడి సిగ్నల్ నుంచి ఈ మ్యాక్స్ విఎంఆర్ ఆ సెంట్రల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వేప చెట్టు జంక్షన్ అనమాట. ఇది వేప చెట్టు జంక్షన్ నుంచి వెళ్తున్నాం కాబట్టి నేను ఎలా చూపిస్తున్నాను అనమాట. ఈ మధ్యలో అయితే ఆ షాపింగ్ మాల్ ఉంటుంది, ఆ షాపింగ్ మాల్ నుంచి అలాగా స్ట్రైట్గా వెళ్తే సిగ్నల్ పాయింట్ వస్తుంది అనమాట. ఆగనంపూడి సిగ్నల్ పాయింట్, ఆంజనేయ స్వామి గుడి, మరిడిమాంబ గుడి అన్నీ వస్తాయి అన్నమాట. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఆ మరిడిమాంబ గుడి, ఆంజనేయ స్వామి గుడి ఒకవైపు, మరిడిమాంబ గుడి ఒకవైపు ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక రూట్ ఉంటుంది అనమాట. ఆ రూట్లో వెళ్తే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది అనమాట. ఇదైతే నైట్ 12కి అయినా వెహికల్స్ అవి ఎన్ని ఉన్నాయో, అసలు చాలా ఎక్కువ ఉన్నాయి వెహికల్స్ అవిని. ఇక్కడైతే మనుషులు లేరు కానీ అక్కడైతే ఎక్కువ ఉన్నారనమాట. ఆయనేమో కొబ్బరికాయలు అవి పట్టుకెళ్తున్నారనమాట అమ్మవారి టెంపుల్ దగ్గరకి. ఇలాగ స్ట్రైట్గా వెళ్తే అపార్ట్మెంట్స్ అవి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అన్నమాట అక్కడ. ఇన్నాళ్ళంటే ఏమీ ఉండేవి కాదు, అవి 2 అపార్ట్మెంట్లు అయితే అవుతున్నాయి. అవి కూడా కంప్లీట్ అయిపోతే ఈ రోడ్డు కూడా బిజీ అయిపోతుంది అనమాట. టెంపుల్కి వెళ్ళే దారి అనమాట ఇది. నడిచి వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్ళరు, ఊర్లో నుంచి వేరే దారి ఉంటుంది అనమాట, అలా వెళ్తారు. వెహికల్స్ మీద వెళ్ళిన వాళ్ళు మేము అయితే ఇదే వెళ్తాం అనమాట, ఈ విధంగానే వెళ్తాము. చూడండి ఇక్కడైతే లెఫ్ట్కి దారి అనమాట. ఇటు సైడ్ కూడా అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు లైటింగ్ అయితే వస్తుంది అనమాట అమ్మవారికి. అమ్మవారి టెంపుల్ అంతా లైటింగ్తోని చేశారనమాట. ఆగనంపూడిలోని కూడా చిన్న చిన్న ఊర్లలాగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పండగ అన్నట్టు. ఒక ఒక ఏరియాకి పైడిమాంబ అమ్మవారిది, ఒక ఏరియాకి మరిడిమాంబ అమ్మవారిది, ఒక ఏరియాకి బొర్రమాంబ అమ్మవారిది. మా ఇల్లు బొర్రమాంబ అమ్మవారి టెంపుల్కి దూరంగా ఉన్నా సరే మా ఏరియాకి బొర్రమాంబ అమ్మవారి పండగే చేసుకుంటారనమాట. ఇలాగా చూడండి టెంపుల్ దగ్గర అస్సలు ఖాళీ లేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యారనమాట జనాలందరూ. అస్సలు ఇక్కడైతే ఖాళీగా ఉంది కానీ టెంపుల్ లోపలైతే అస్సలు ఖాళీ లేదనమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట. కరెక్ట్గా మంచి టైంకి అయితే వచ్చాము అని అనుకున్నాము. ఇన్ని సంవత్సరాలు అయింది కానీ మాకు తెలియదు అనమాట, 12కే స్టార్ట్ అయిపోతుంది వాటర్ వేయడము అనేసి మాకు తెలియదు అనమాట. అందువల్ల మేము ఎప్పుడు రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే తెలిసింది మాకు. ఈ నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చులా అని అనుకొని ఈ ఇయర్ అయితే నైట్ 12కే వచ్చాం అనమాట. ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు, 50 రూపీస్ అనమాట ఒక టికెట్. వాటర్ వేయడానికైనా సరే, పూజకైనా దేనికైనా సరే
రూ. 50 అనమాట టికెట్. అంటే టెంపుల్ అంతా మెయింటెనెన్స్ అది చేయాలి కదా! ఇక్కడైతే లైట్లు అవన్నీ కూడా వేస్తారు కదా! వాటిలికి కూడా మెయింటెనెన్స్ అది ఉంటది కదా! ఇక్కడైతే టెంపుల్ అనమాట. చాలా చిన్న టెంపుల్‌లాగా ఉంటది గానీ, ఆగినంపూడిలో చాలా ఎక్కువ మంది పండగలవి చేసుకుంటారనమాట. ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం ఏదో ఒక్కరైనా చేసుకుంటారనమాట పండగ. మేమైతే ఇంటి దగ్గర నుంచే 2 బిందెలు వాటరయితే పట్టుకెళ్ళాము. కానీ అక్కడ ఒకే ఒక బోరింగ్ ఉంటదనమాట. అక్కడి నుంచి అందరూ ఆహ్, తీసుకొని ఏస్తారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనుకుంటారనమాట. మేము 11 బిందులని, 21 బిందులుగని, 56 బిందులని, 108 బిందులని అలా అనుకుంటారనమాట. మేము అనుకున్నాం గానీ 108 బిందులు 2 ఇయర్స్ బ్యాకే వేసేసామనమాట. అది ఈ టైంలో వేస్తే అందరికీ ఇబ్బంది కలుగుతది కదా! ఒక్కొక్కళ్ళు పండక్కే వచ్చి వేసేవాళ్ళుంటారు కదా! మామూలప్పుడు రాకుండా 1, 2, 3 అనుకుంటారు కదా! వాళ్ళకైతే ఇబ్బంది కలుగుతది కదా! 108 అలాగా పండగప్పుడైతే వెయ్యకూడదు అనే నేను అనుకుంటాను. ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలి కదా! అక్కడ బోరింగ్ దగ్గరైతే చాలా ఎక్కువ కొట్టేసుకున్నట్టే అయిపోయిందనమాట. మేమైతే ఎక్కువ వేయలేదు. నేను 3 మా హస్బెండ్ 3 వేసామనమాట. ఇంటి దగ్గర నుంచే 2 పట్టుకెళ్ళాం కాబట్టి ఇంకో 4 అయితే తెచ్చుకున్నాం అనమాట. పండగప్పుడు అన్ని బిందులవి అనుకుంటే చాలా కష్టమైపోతదనమాట. ఆహ్, ఉన్నది ఒకే బోరనమాట. చేతులవి కొట్టుకుపోయినట్టు అసలు తోసేసుకోవడం బిందెలు అని అలా అయ్యాయనమాట అక్కడ. మేమైతే ఇలా బిజీగా ఉన్నప్పుడు అలాంటి పనులైతే చెయ్యము. ఒకరోజు మధ్యాహ్నం పూట నలుగురం వెళ్ళి మేమే తోడుకొని నీట్‌గా 108 బిందెలు వేసేసామనమాట. మేమైతే పండగ కూడా చేశాం కదా! అది 108 బిందెలు మా ఇంటి దగ్గర బిందెలతో మా ఇంటి వాటర్ పట్టుకెళ్ళాలనే ఉద్దేశం అనమాట. ఈ పండక్కి ఈ బిందెలు వాటర్ వేయడానికైతే మార్నింగ్ అయితే ట్యాంకర్లు కూడా పెడతారనమాట. చాలామంది ఓన్ ట్యాంకర్స్‌ని వాటర్ పట్టేసి పెడతారనమాట అక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడైతే నైట్ 12కి అయితే ఎవరు పెట్టలేరు కదా! నైట్ 12కి అయితే పెట్టలేదు. మార్నింగ్ అయితే పెడతారు. చాలామంది పెడతారు. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఇల్లులు కూడా బయట ఒక ట్యాప్ ఉంటదనమాట. వాళ్ళందరికిని మోటార్ నీళ్ళు అయిపోగానే వేస్తారనమాట. అమ్మవారికి మన ఇంటి దగ్గర నుండి వెళ్ళిన వాటర్ అంటే ఇంకా బెస్ట్ కదా! మనం వేసినా, వెయ్యకపోయినా వేరే వాళ్ళు వేసినా అది మన వాటరా అన్నట్టే అనిపిస్తది. ఆ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారనమాట. ఒకే బోర్‌తో చేయలేరు కదా! చాలా వేల మంది వచ్చేస్తారనమాట వాటర్ వేయడానికి. నైట్ 12కి ఖాళీ లేదంటే చెప్పుకోవచ్చు. అమ్మవారు ఎంత నమ్మకం, ఎంత నిదర్శనం అనేది అసలు చాలా నమ్మకం అనమాట అగనంపూడిలో అందరికీ మాత్రం. మా పండగలాగైతే ఎవరు చేయలేదనమాట. 108 బిందెలతోని వాటర్ వేసామనమాట. ఆ బిందెలు కూడా ఎవరు పట్టుకున్నది వాళ్ళకే ఇచ్చేసామనమాట. 108 గాజులు, 108 నిమ్మకాయలు, 108 కాయిన్స్. ఫస్ట్‌లో తమ్మనైల్లో పెట్టిన ఫోటో మాత్రం మేము పండగ చేసినప్పుడు ఫోటో అనమాట అది. అక్కడ ఉంటారు కదా! పూజలవి చేసే ఆయన. ఆయన కూడా అంటారనమాట ప్రతిసారి వెళ్ళినప్పుడు, మీలాగా ఎవరు చేయలేదు. 108 బిందెలు కాకపోయినా 56 కూడా ఎవరు అనుకోవట్లేదు అనేసి. మొన్న కూడా అలాగా అంటారనమాట సరదాగా. ఈసారి అయితే లలిత పారాయణం పెట్టారనమాట. ఆడవాళ్ళందరికీని రమ్మన్నారనమాట. యెల్లో కలర్ శారీ కట్టుకొని వచ్చి లలిత పారాయణం చేసి వాళ్ళకి స్పెషల్‌గా దర్శనం కలిగిస్తాను. వాటర్ వేయడానికి కూడా పాసులు ఇస్తామని అన్నారనమాట. రూ. 50 ఇది కదా! ఫ్రీగా చేయిస్తామని అన్నారనమాట. అమ్మవారి టెంపుల్‌లో లలిత పారాయణం చేయడం అంటే చాలా గ్రేట్ కదా! అలా అన్నట్టు కొంతమందైతే వచ్చారనమాట. అందులోనూ పండగ రోజు లలిత పారాయణం చేసి మన చేత వాటర్ వేయించి వీఐపీ దర్శనం కలిగిస్తానని అన్నారంట. అలాగా అందరినీ రమ్మన్నారు. మేమైతే నైట్ 12కి వెళ్ళిపోవడం వల్ల ఇంకా వెళ్ళలేకపోయాం అన్నమాట. చూడండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతమంది వస్తారో అసలు టెంపుల్‌కి. చాలా
స్పెషల్ అన్నమాట ఈ టెంపుల్ మాత్రం ఆగినంపొడిలో. ఇక్కడైతే గ్రామ పెద్దలు అన్నమాట వీళ్ళందరూ. ఈ లక్షవారం అయితే ఈ వాటర్ వేస్తూ అమ్మవారిని పుట్టింటికి సాగనంపుతారనమాట. ఇంకా వాటర్ వేస్తూ ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందేమో వేరే వాళ్ళ ఇంట్లో ఉంచుతారనమాట. అది కూడా ఒక సాంప్రదాయం అన్నమాట. పూర్వం నుంచి అదే ఇల్లు అదే వారసులు, ఆ వారసుల ఇంట్లోనే ఉంచుతారనమాట అమ్మవారిని. ఈ 5 రోజులు అక్కడే పూజించుతారనమాట. ఈ 5 రోజులు అక్కడ పూజించి మళ్ళీ మంగళవారం అయితే అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చి మళ్ళీ అమ్మవారిని ఇక్కడికి తీసుకొని వస్తారనమాట. అదే లాస్ట్ రోజు అనమాట. ఈరోజే నీళ్ళైతే వేస్తారనమాట. నాకు తెలిసి అమ్మవారు అయితే ఎక్కడా లేరనమాట. బొర్రమాంబ అమ్మవారు అనే పేరు నేను ఎక్కడా వినలేదు, ఇక్కడే వింటున్నాను. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు, ఎవరైనా వేస్తూ ఉంటారనమాట. ఇదైతే నైట్ అనమాట. అమ్మవారిని ఇలాగ ధూపం వేస్తూ నీళ్ళు వేస్తూ అమ్మవారిని అయితే పుట్టింటికి సాగనంపుతారనమాట. పుట్ట బంగారు మహోత్సవం అంటారనమాట. దాని గురించి అయితే నేను డీటెయిల్స్ అయితే కనుక్కుంటున్నాను. ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని అయినా కలుస్తాను, లేకపోతే మిమ్మల్ని అయినా కాంటాక్ట్ అవుతాను అనమాట. ఇదైతే నైట్ ఒక ఆయన అయితే అక్కడి నుంచి పూజలు చేసే ఆయనే పట్టుకుంటారనమాట. ఆ అమ్మవారు అన్నట్టు పట్టుకొని అక్కడి నుంచి అసలు అరటిపళ్ళు అవి వేసేస్తూ ఉంటారనమాట ఆ అమ్మవారి మీద. ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఊర్లోకి వెళ్ళేదాకా వేషాల బళ్ళుతోనూ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారనమాట. ఈసారి అయితే చాలా ఎక్కువ మంది వచ్చారట. మేమైతే వెళ్ళలేదు, టెంపుల్కి వెళ్ళడమే, పండగలోకి అయితే వెళ్ళలేదు. పిల్లలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంకా అలసిపోయి ఉన్నారనమాట పిల్లలు కూడా, అందుకైతే వెళ్ళలేదు. చూడండి, ఇక్కడ అమ్మవారి కాళ్ళ మీద వాటర్ వేస్తూ ఉంటారనమాట. వేసి ఆ అమ్మవారిని ముట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అలా అన్నట్టు ఇంకా అమ్మవారి చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట జనాలందరూ. చాలా బాగా అయితే అవుతుంది పండగ అనేది. చూడండి, అరటిపళ్ళు అన్ని కొబ్బరికాయలు కూడా విసిరేస్తూ ఉంటారు ఆ అమ్మవారికి. ఈ పండగలో అమ్మవారి కాళ్ళ మీద వాటర్ వేస్తూ నడిపించడం అంటే చాలా గ్రేట్ కదా. అసలు మనం దగ్గరికి కూడా వెళ్ళలేము, అంత బాగా జరుగుతుంది అనమాట. అంత ఎక్కువ మంది వచ్చారట ఈసారి అయితే. ప్రోగ్రామ్స్ కూడా చాలా పెద్దవి పెట్టారనమాట ఈసారి. ఈ విధంగా అయితే అమ్మవారి పండగ మొదటి రోజు అయిందనమాట. మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. ఈ వీడియో ఆయనే తీశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.